ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, పూర్ణ శాంతి కలిగి నీవు జీవించేటట్లు దేవుడు ఈ దినము నిన్ను రక్షించి కాపాడి ఆశీర్వదిస్తానని తన సజీవమైన మాటను నీ పట్ల ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు ఏ విషయాల్లో నాకు ఇంకా మనశ్శాంతి లేదు ప్రభువా, నా వయసు అయిపోతూ ఉంది, నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను, నా స్థితిగతులు నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఇదిగో నా రక్త సంబంధం ఈ పరిస్థితుల్లో ఉందని ఏ విషయాల్లో అయితే నీకు మనశ్శాంతి లేక నెమ్మది లేక నీవు పైకి బాగానే తిరుగుతున్నప్పటికీ ఎంతో ఆలోచనతో నీవు బ్రతుకుతున్నావో, ఈ దినము నిన్ను చూచిన నీ ప్రభువు నిన్ను ఆశీర్వదించి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. పూర్ణ శాంతి గలవానిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానముకు వ్యతిరేకంగా నీ జీవితంలో ఎంత చీకటున్నా సరే ఈరోజు నువ్వు ధైర్యము తెచ్చుకో. ఎందుకంటే ఆయన మాట పలకగా ఈ ప్రపంచం సృష్టి ఏర్పడింది. ఆయన వెలుగు కలగమని పలకగానే వెలుగు ఏర్పడింది. అంటే నీ జీవితంలో శ్రమలను ఈరోజు దేవుడు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇది సంతోషించాల్సిన దినము. నీవు దేవుని వాగ్దానం మీద నీవు నమ్మకాన్ని కనపరచాల్సిన దినము. ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు నువ్వు వాగ్దానం వింటున్నా సరే ఒక మాట గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవని మనస్సు నా మీద ఆనుకుంటుందో అంటున్నాడు దేవుడు. చాలామంది ఉదయం లేస్తే ఆ వడ్డీ వ్యాపారం దగ్గరికి వెళ్దాం, ఆ లాయర్ దగ్గరికి వెళ్దాం, వీళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడదాం అని మనుష్యుల మీద, వారు కలిగి ఉన్న ఈ లోకాధికారం మీద ఆశపడుతున్నారు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద ఆనుకోవాలట. ఆమేన్. మనలందరినీ సృష్టించిన యేసయ్య మీద నీవు ఆనుకోవాలట. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో, ఆయన మీద ఆధారపడతావో, ప్రభువా నీవు తప్ప మరొక్కరు లేరని మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి వెల్లడి చేస్తావో, అప్పుడంటే దేవుడు ఏం చేస్తారట? పూర్ణ శాంతి ఇస్తారట. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అపవాది అనేక మంది జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఎదుగుదల లేకుండా చేస్తున్నాడు, వారిని అనేక రకాలుగా వారిని హింసిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నీకు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రతి విధమైన చీకటి తొలగిపోబోతుంది. ఆమేన్. ఎందుకో తెలుసా? నేను దేవుడు ఆశీర్వదించారు ఈ దినము, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఈ దినము. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది కనుకనే ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వినగలుగుతున్నావు. ఆమేన్. భయపడొద్దు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థించు. దేవా, నీ వాగ్దానం ఇస్తే నెరవేర్చేవాడు గనక ఇదిగో నా చేతులు నీ తట్టు చాపుతున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా సమస్తాన్ని జ్ఞాపకం చేసుకో, నాకు నెమ్మది దయచేయి. ఏ విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయంలో ఈరోజు నెమ్మది దయచేయమని ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.